కొంపల్లి మాధవి లత గారిని మనం ప్రశంసలతో వదిలేస్తున్నాం కానీ ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం లేదు. ఆవిడ ఈరోజు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఉంది కదా, ఈ ఎయిర్పోర్ట్లో ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసుకుంటున్నారు వాళ్ళ మతాచారం ప్రకారం. ఈవిడ కూడా అదే ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి పూజలు చేసుకుంటున్నారు. పూజ అంటే మంత్రాలు చదువుకుంటున్నారు. అది ఇప్పుడు చాలామందికి నచ్చలేదు. హిందూ దేశంలో ముస్లింలు ఏమైనా చేయొచ్చు కానీ హిందువులు పూజలు చేసుకోకూడదు. ముస్లింలతో పాటు ఆవిడ పూజలు చేస్తుంది, అంటే మంత్రాలు చదువుకుంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఈవిడ పని ఈవిడ చేసుకుంటుంది. అది ఇప్పుడు చాలామందికి తప్పు అయిపోయింది. అక్కడ ఆవిడ మెల్లిగా మంత్రాలు చదువుకుంటుంది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏదైతే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ మహిళల కోసం ఒక ప్రార్థనా మందిరం పెట్టారంట. అసలు అది పెట్టడమే దరిద్రం. మరి ఎవరు పెట్టారు? అది ఈ కాలంలో వచ్చిందో ఆ కాలంలో వచ్చిందో పక్కన పెట్టండి. ఖచ్చితంగా అది దరిద్రం. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మతాచారం ప్రకారం ఎవరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్ట్లో, బస్ స్టాండ్లో అక్కడే పెద్ద తగులు మొదలవుతాయి అలాంటప్పుడు. మరి ఎలాంటి వాళ్ళు పెట్టారో మరి మీకే అర్థమై ఉంటుంది. అది దరిద్రం కదా. ఎవరికైనా సరే ప్రార్థనలు చేసుకోవాల్సిన అవసరం ఇక్కడే ఉంటుంది ఎయిర్పోర్ట్లో. అది పెట్టడమే తప్పు. అందుకే ఆవిడ అవేర్నెస్ కోసం కెమెరాని తీసుకొని వెళ్ళి మరి షూట్ చేసి వచ్చింది. అది చాలామందికి తప్పు అయిపోయింది. ఈవిడ మరి కెమెరా ఎందుకు తీసుకుని వెళ్ళిందంటే, ఒరే వెధవల్లారా, అది అందరికి తెలియడం కోసం ఆవిడ వీడియో తీసింది. మీకు ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎవడేం చేస్తాడు? అది కేవలం ముస్లిం మహిళలకు మాత్రమే కాదు, అందరికీ అని తెలియజెప్పాలి. ఆ ఉద్దేశంతో వెళ్ళారు ఆవిడ. చాలామంది అక్కడికి ముస్లిం మహిళలు వెళ్తే ఇది కేవలం వాళ్ళ కోసమే నిర్మించారేమో అనుకుంటున్నారు చాలామంది. అది అందరి కోసం ప్రశాంతంగా పూజలు ప్రార్థనలు కాదు, యోగా చేసుకోవాలి. అసలు యోగా అంటే ధ్యాన ముద్రలో ఉండాలి. మనం ఇక్కడ అరుణాచలం వెళ్తే అక్కడ మన రమణ మహర్షి యొక్క ధ్యాన మందిరం ఉంటుంది. అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గానే మనం సైలెంట్ అయిపోతాం. అలా మనసులో ఎవరైనా సరే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసుకోవడానికి నిర్మిస్తే దాన్ని ప్రార్థనా మందిరం చేశారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉంది. అంటే హిందువులు కూడా పూజలు చేసుకోకూడదు ఇక్కడ.